బైబిల్ గ్రంథంలో సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారాడు. కానీ ఏంటో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పౌలుగా ఉన్నవాళ్ళు సౌలుగా మారుతున్నారు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు అంటారా? నన్నన్నన్న. ఎవరైతే క్రైస్తవులు గొర్రెలు అంటున్నారో వాళ్ళొక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు గొర్రెలంటే. నామకార్థంగా అప్పటి వరకు దేవుడిని స్తుతించి తర్వాత లోకానుసారంగా జీవిస్తున్నారే వాళ్ళు గొర్రెలంటే. కానీ నిత్యము దేవుని కోసం ప్రయాసపడుతూ నిత్యము ఆయన కొరకు కృషి చేస్తున్నారే వాళ్ళు గర్జించే సింహాలు వాళ్ళని రగులుతూ అనేక జీవితాలని రగిలిస్తూ ఉంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. కామెంట్లో పెట్టిన ఆమెన్ హల్లెలూయా నెక్స్ట్ మినిట్కి ఏమైపోతుంది నీ భక్తి. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ రాత్రి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కష్టాలు వచ్చినప్పుడు దేవుడా అంటాం కాదు, సుఖాలు వచ్చినప్పుడు కూడా దేవుడా అనేవాడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన రక్షకుడు. సో చూసిన వాళ్ళంతా నిజమైన క్రైస్తవులు కాదండి. ఎవరైతే నిత్యము రగులుతూ ఆత్మల భారం కలిగి ఉంటారో వాళ్ళు నిజమైన క్రైస్తవుడు. మన ముందు ఒక ఆత్మ చనిపోతుంటే ఎంతో బాధతో వేదనతో ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తారే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. సో నిజమైన క్రైస్తవునికి డిఫరెన్స్ తెలిసినప్పుడే క్రిస్టియానిటీలో గొర్రెలు అని మీరు మాట్లాడండి. ప్రైజ్ లార్డ్.